నెక్స్ట్ గుంటూరుకి వచ్చాము. గుంటూరులో కూడా ఇది మన పెద్ద నక్సలిజం అప్పుడు. దేవర్ లెఫ్ట్ రైట్, ఇది టాక్స్ ముందుగా టాక్స్ అయింది, తర్వాత టాక్స్ తర్వాత దే వాంటెడ్ టు క్రియేట్ పానిక్ అండ్ ఆల్ దట్. అది దాచేపల్లి అండ్ దిస్ పిడుగురాల దట్ ఏరియాలో దేవర్ లెఫ్ట్ రైట్. ఇది టాక్స్ ముందు కూడా వారు చాలా అంటే టాక్స్ టైంలో మీరు గుంటూరులో? టాక్స్ టైంలో నేను గుంటూరులో. అంటే వాళ్ళు రిసీవ్ చేసుకుంది అప్పుడు మేము అది మా ఆఫీసర్ కూడా రిసీవ్ చేసుకున్నారు వారికి. మా ఆఫీసర్ పోయి అక్కడ వారికి రిసీవ్ చేసుకొని ఇక్కడ దోర్నాల దగ్గర తర్వాత గుంటూరు నుంచి నాకు గ్రే హౌండ్స్ పోస్టింగ్ అయింది. ఆ గుంటూరులో మీ చాలా వర్క్ ఉందండి. అది నేను చాలా వర్క్ చేశాను, సై ఆపరేషన్స్ అదర్ థింగ్స్. అది మన చెప్పలేము, చాలా వరకు చెప్పలేము, కానీ మంచి వర్కౌట్ ఉంది. మీరు ఒకసారి ఆయన గుర్తు చేసుకుంటే ఉంటుంది. ఏంటి, మీరు నర్సరావుపేట ఆ ప్రాంతంలో కూడా మీరు రౌడీ షీటర్ల మీద కొంచెం సీరియస్గా తీసుకున్నారని, కోడలి శివప్రసాదరావుని టైట్ చేశారని కూడా ఉంది. అది నేను చెప్తున్నాను, నేను చాలా ఓవరాల్ పని చేస్తాం. నక్సలిజం ఉంటే, రౌడీజం ఉంటే, క్రైమ్ ఉంటే, ప్రాపర్టీ క్రైమ్ ఉంటే, నేను ఇట్ ఈస్ నాట్ దట్ ఒక్క పని మీద నేను ఫోకస్ చేస్తాను, నేను ఓవరాల్ పని చేస్తాను. మీరు చూస్తే గుంటూరులో ప్రాపర్టీ క్రైమ్ ఆల్మోస్ట్ 50% తగ్గింది. సరౌండింగ్ ఏరియాలో కూడా చాలా తగ్గింది. రౌడీజం కంట్రోల్, ఇది మొత్తం మన ఓవరాల్ మేము పోలీసింగ్లో ఏం చేయాలి చేస్తాం మామూలుగా. కానీ అప్పుడున్న కోడలి శివప్రసాదరావు మీద కూడా ఉంటుంది మన అంటే ఆయనకి ఎందుకు స్పెసిఫిక్గా మేము ఎవరికి టార్గెట్ చేయలేదు. మా అభిప్రాయం ఉండేది మన రౌడీజం కంట్రోల్ చేయాలి. వారికి డైరెక్ట్గా మేము ఎప్పుడు మాట్లాడలేదు. సో వారు మంచిగా ఉంటారు, వారు రౌడీజం చేస్తే మన డెఫినెట్గా కంట్రోల్ చేయాలి. వీ డోంట్ సీ వెదర్ హీ బిలాంగ్స్ టు X పర్సన్, Y పర్సన్, Z పర్సన్. మేము అట్లా చూసుకోము. ఎవరు ప్రాబ్లం చేస్తే హీ మే బిలాంగ్ టు ఎనీ పార్టీ, ఎనీ గ్రూప్ ఆర్ ఎనీథింగ్, మేము రౌడీజంకి కంట్రోల్ చేస్తాం. వేరే ఎవరికి టార్గెట్ పెట్టము. ఏమి పార్టీ, ఏ పార్టీ, అది పార్టీ కూడా మాకు అందరూ సిమిలర్గా ఉంటారు. మేము చాలా ఇంపార్షియల్గా అండ్ ఎవరికి టార్గెట్ చేయకుండా, మా టార్గెట్ ఉండేది రౌడీజం. అది ఎవరైనా చేస్తే వారికి టార్గెట్, ఏ పార్టీ అయినా పార్టీ అంటే. గుంటూరు టు నెక్స్ట్ ఎక్కడ వస్తుంది? గుంటూరు నుంచి మాకు ఇది గ్రే హౌండ్స్ పోస్టింగ్ అయింది. అది డిసిసివ్ ఫేజ్. నేను ఎప్పుడు చెప్తాను, అప్పుడు 2006, 2005 లాస్ట్లో మాకు పోస్టింగ్ అయింది. 2007 వరకు ఉన్నాను నేను బిగినింగ్ వరకు. సో ఆల్మోస్ట్ అప్పుడు నేను జీసీ అండ్ డిఐజీ ఆపరేషన్స్ చేశాను గ్రే హౌండ్స్లో. సో మీకు అందరికీ తెలుసు, అప్పుడు దట్ వాజ్ ది డిసిసివ్ ఫేజ్. అంటే చర్చల పేరు మీద వాళ్ళని పిలిపించి తర్వాత ఎన్కౌంటర్ పేరు మీద వాళ్ళు వాష్అవుట్ చేశారు. అట్లా కాదు, ఇట్ ఈస్ నాట్ లైక్ దిస్. దిస్ ఈజ్ ఏ వైల్డ్ అలిగేషన్. ఐ వుడ్ ఓన్లీ సే మన పోలీస్ది కేపబిలిటీస్ ఇంక్రీజ్ అయినాయి. అప్పుడు కేపబిలిటీస్ ఇంక్రీజ్ అయినాయి, తర్వాత వారు కూడా చాలా ఒఫెన్సివ్గా అయ్యారు. సో వారు స్వయంగా ఎక్స్పోజ్ చేశారు. అది మాది ఏమి తప్పులేదు. మేము డెఫినెట్గా పోలీస్లో ఉన్నాము, ఫోర్సెస్లో ఉన్నాము, మాది టార్గెట్ ఉంది, వారికి న్యూట్రలైజ్ చేశారు. సో వారు ఎక్కువ ఎక్స్పోజ్ చేశారు, వారు స్వయంగా ఎక్కువ ఎక్స్పోజ్ చేశారు. మీరు చూడండి, ఇప్పుడు ఇది ఇన్సిడెంట్ జరిగింది, నర్సిరెడ్డి గారిది మర్డర్ చేశారు మహబూబ్ నగర్లో. అది ఎవరిది తప్పు? వారిది తప్పు. వారు ఎక్కువ మందికి ఎక్స్పోజ్ చేశారు. తర్వాత ఏమైంది, పబ్లిక్కి కూడా నమ్మకం పోయింది. ఇంతకుముందు పబ్లిక్కి ఏమి చిన్న సాఫ్ట్ కార్నర్ ఉండేది, బట్ దాని తర్వాత వారికి నమ్మకం పోయింది. సో మాకు ఇన్ఫర్మేషన్ ఎక్కడ వచ్చింది? పబ్లిక్ నుంచి వచ్చింది. ఇన్ఫార్మెంట్స్ మాకు వేరే వాళ్ళు ఉండరు, పబ్లిక్ నుంచి వస్తుంది ఇన్ఫర్మేషన్. సో వారు ఎక్కువ క్రైమ్స్ చేసి పబ్లిక్కి వారికి నమ్మకం పోయింది. తర్వాత మాకు కూడా మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది, అప్పుడు వారికి న్యూట్రలైజ్ అయింది. సో ఇట్ ఈస్ నాట్ దట్ వారికి చర్చలే పిలుచుకొని మన ఏమి ట్రాప్ చేసి అట్లాంటి ఏమీ కాదు. వారు ఎక్కువ ఎక్స్పోజ్ చేశారు, అది వారిది మిస్టేక్. ఇది మాది ఏం లేదు, మేము డెఫినెట్గా న్యూట్రలైజ్ చేయాలి.